Hello all, welcome to LTX classes. ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ప్రిలిమ్స్ 2023 చూసే ముందు దీనికి రిలేటెడ్ డైలీ మనం ఒక ఆర్టికల్ అనేది డీల్ చేస్తున్నాం కదా ఇన్ డీటెయిల్డ్గా. సో దాని రిలేటెడ్ మనం క్వశ్చన్ కూడా బేస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ లాస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేసిన క్వశ్చన్ని చూసి తర్వాత ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డీల్ చేద్దాం. ఓకేనా? సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్ అంటే ఏంటి? ఫ్యూయల్స్ అనేవి లిక్విడ్ ఫ్యూయల్స్ ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ ఫ్రమ్ బయాలజికల్ సోర్సెస్ లైక్ అంటే ఏవైనా సరే బయాలజికల్ రిలేటెడ్ ఆల్గై కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ వీట్, షుగర్ కేన్ ఇలాంటి వాటి నుండి ఒకవేళ ఫ్యూయల్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే వాటిల్ని బయోఫ్యూయల్స్ అంటారు. సో దే ఆర్ ఎన్వైర్మెంటలీ ఫ్రెండ్లీ అనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటి అంటే పెట్రోల్లోని ఎథనాల్ బ్లెండింగ్ అనేది చేయాలనుకుంటుంది. దాని రిలేటెడ్ లాస్ట్ ఆర్టికల్ అనేది చూసాం. సో ఆప్షన్స్ చూద్దాం. 1G is agricultural waste, residue, etc. 2G algal crops, 3G food crops. So completely different. 1G వచ్చేసరికి food crops and 2G వచ్చేసరికి agricultural waste, 3G వచ్చేసరికి algal crops అన్నమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ అని అడిగారు. సో డి ఆల్ ద అబవ్, ఎందుకంటే ఏది కరెక్ట్ కాదు, అన్నీ రాంగే. నాట్ ట్రూ అని అడిగాడు కాబట్టి అన్నీ రాంగే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 1Gలోకి వచ్చేసరికి మనకి ఫుడ్ క్రాప్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అగ్రికల్చరల్ వేస్ట్ రెసిడ్యూ అని. అది మనకి సెకండ్ జనరేషన్ అమ్మ. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే 2G మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? అగ్రికల్చరల్ వేస్ట్ నుండి, రెసిడ్యూ నుండి, క్రాప్స్ వేస్టేజ్ నుండి, అంటే ఏవైతే క్రాప్స్ అవన్నీ పోయాయో అలాంటి వాటి నుండి ఇథనాల్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి ప్రెసెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ 1G అనేది ఇండియాలోనే ఉంది. యాజ్ ఆఫ్ 2021-2022 ప్రకారంగా మనకి ఎథనాల్ బ్లెండింగ్ అనేది 9% అనేది జరిగింది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ దిస్ బయోఫ్యూయల్స్ రిగార్డింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ కూడా మైండ్లో అలా ఫిక్స్ చేసుకోండి. సో దాట్ ఏంటి అంటే బయోఫ్యూయల్స్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా ఆప్షన్ ఎలిమినేట్ చేసే విధంగా మీరు ఉండాలి. ఓకేనా? సో బీ కేర్ఫుల్ విత్ ద ఆప్షన్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈరోజు ఆర్టికల్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీకు అందరికీ కూడాను ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని ప్రిపేర్ అయ్యే విధంగా యూపీఎస్సీ ఇన్ఫైనిటీ న్యూ బ్యాచెస్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే దట్టు ఇప్పుడు మీ ప్రిపరేషన్ని మీరు కేవలం 5,000 రూపీస్ పే చేసి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ మీకు ఓన్లీ రికార్డెడ్ కావాలి అనుకుంటే కేవలం 50,000 రూపీస్. ఇది కూడా మీరు నెలకి 5,000 రూపాయలు చొప్పున పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ అట్ ఆల్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలనుకుంటే, అంటే లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్ 60,000 రూపీస్. జస్ట్ 10,000 వేరియేషన్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ మీరు ఫ్యాకల్టీస్తో డైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఓకే, ఇది కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. ఇదంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. రిమెంబర్, మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 30th ఏప్రిల్ వరకు మాత్రమే. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇంకొకటి ఆఫర్ మీకు ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే వైజాగ్ నుండి మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పుడు మీరు హైదరాబాద్, ఢిల్లీ ఎట్సెట్రా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వైజాగ్లోనే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో కొత్త బ్యాచెస్ అనేవి 1st May నుండి స్టార్ట్ అవుతున్నాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మీకు లొకేషన్ వచ్చేసరికి సెక్టార్ 3 ఎంవిపి కాలనీ అనమాట, విశాఖపట్నం. మీకు ఫీ అమౌంట్ వచ్చేసరికి మీరు 30th ఏప్రిల్ లోపల ఒకవేళ ఫీ పే చేస్తే మీకు కేవలం 70,000 రూపీస్కే. అండ్ ఈఎంఐ ఆప్షన్ వచ్చేసరికి నెలకి 5,000 రూపాయలు పే చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు. అదర్వైజ్ ఒకవేళ మీరు 1st May తర్వాత పే చేశారనుకోండి 1 lakh రూపీస్ అండ్ దట్టు ఈఎంఐ అనేది మంత్లీ 10,000 అనేది పే చేయాల్సి వస్తుంది. ఎవరైతే యూపీఎస్సీ అనేది మీకు డ్రీమ్ క్లియర్ చేయాలి అనుకుంటున్నారో, స్ట్రాంగ్ ప్రిపరేషన్ ఇవ్వాలనుకుంటున్నారో, దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఇఫ్ యూ స్టే నియర్ బై వైజాగ్. ఓకే, సో మీకు ఒకవేళ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వెళ్ళి కలవచ్చు. ఆర్ అదర్వైజ్ 9966171428 7893899553 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని
జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఇప్పుడు మన ఆర్టికల్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఓకే, బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ అంటే ఏంటి? అవి ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పేసి అనమాట. అంటే వాటిని యూజ్ చేయడం కానీ ఏదైనా సరే ఇంకా చెయ్యకూడదు. బ్యాన్ అంటే ఇంకా వాటిని వాడకూడదు, చేయకూడదు అని మీనింగ్ అనమాట కంప్లీట్గా. అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఎస్యూపి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే సింగిల్, ఒకేసారి ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకేసారి యూజ్ చేసిన ఐటమ్స్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్లాస్టిక్ స్టిక్స్ వచ్చేసరికి మనం కూల్ డ్రింక్స్లోని స్ట్రాస్ ఎట్సెట్రా అవి కూడా వాడుతూ ఉంటాం కదా. అండ్ బెలూన్స్లో పెట్టేటప్పుడు కానీ ఫ్లాగ్స్కి చిన్న చిన్న ఫ్లాగ్స్కి ప్లాస్టిక్ స్ట్రాస్లా పెడతారు. ఇలాంటివన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటారు. అవి బ్యాన్. అండ్ అలానే ఇఫ్ అట్ ఆల్ కట్లరీ ఐటమ్స్ వచ్చేసరికి చూసారా, మనం ప్లాస్టిక్ బాక్సెస్ అవి వాడుతూ ఉంటాం, లేదంటే చిన్న చిన్నగా బాక్సెస్ అవి, ఫోర్క్స్ అవి, స్పూన్లు ఇవన్నీ వాడతాం కదా, అలాంటివన్నీ కూడా కట్లరీ ఐటమ్స్ అంటారు. అలానే ర్యాపింగ్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు కూడాను గిఫ్ట్ బాక్సెస్ అవి ర్యాప్ చేయడానికి కానీ, లేదంటే కేక్ బాక్సెస్ అవి, అలాంటివన్నీ ప్లాస్టిక్స్ కూడాను ర్యాపింగ్ ఐటమ్స్లోకి వస్తాయి. అలా కాకుండా ఇంకా ఏవైనా సరే ఇఫ్ అట్ ఆల్ డెకరేషన్ ఐటమ్స్ అయినా, పీవీసీ ఐటమ్స్ అయినా, ఇలాంటివన్నీ కూడాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారనమాట. అయితే ఏంటి ఆర్టికల్ ఏంటి ముందు ఇంతకీ? రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఏం చెప్పారంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేవి టోటల్ బ్యాన్ అనమాట. అంటే ఇది టోటల్ నిష్క్రమించబడింది అనమాట, కంప్లీట్గా బ్యాన్ చేశారు ఫ్రమ్ 1st July 2022. ఇది మనకి రివిజన్ ఆర్టికల్స్ అమ్మ. సో అందుకే ఇది మీకు జూలై రిలేటెడ్ చెప్పాల్సి వస్తుంది. 1st July 2020 నుండి కంప్లీట్గా ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేవి బ్యాన్ అనమాట. అయితే ఏంటేంటి బ్యాన్ చేశారు? మ్యాన్యుఫ్యాక్చరింగ్ అంటే తయారు చేయటం కానీ, ఎవరు తయారు చేసినా సరే, ఆర్ అదర్వైజ్ ఇప్పుడు తయారు చేయకూడదు కదా అని ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, అది కూడా బ్యాన్ అనమాట. కంప్లీట్ ఇంపోర్ట్ అనేది కూడా బ్యాన్. అండ్ స్టాకింగ్ అంటే పాతకాలం ఉండిపోయాయి, ఇవి మేము అప్పుడు ప్రొడ్యూస్ చేసాము ఇప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు అలా చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ నుండి అవి స్టాక్ చేయడం అంటే ఏంటి? నిల్వ ఉంచుకోవడం అనమాట, అది కూడా బ్యానే. అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ ఇవన్నీ కూడాను బ్యాన్ చేసేసారు అనమాట 1st July 2022 నుండి. అయితే అది దేని ప్రకారంగా? యాక్చువల్లీ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ ఆఫ్ 2021 పాస్ చేయడం అనేది జరిగింది. సో దాని ప్రకారంగా ఇవన్నీ కూడా 1st July 2020 నుండి బ్యాన్ అని చెప్పేసి రూల్స్ ప్రకారంగా చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా ఈ రూల్స్ని కానీ వయోలేట్ చేసినట్లయితే దాని ప్రకారంగా ఎవరికైనా సరే అప్ టు 5 years ఇంప్రిజన్మెంట్ ఆర్ అదర్వైజ్ 1 lakh ఫైన్ అనేది పడుతుంది, లేదా బోతేనా పడుతుంది అనమాట. సో దీని ప్రకారంగా అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ రూల్స్ అనేవి ఇంకేంటి మెన్షన్ చేస్తుంది? అదర్ దాన్ ద సింగిల్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ కాకుండా ఇఫ్ అట్ ఆల్ లైక్ 30th September 2021 నుండి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 50 microns నుండి 75 microns లాగా ప్రొడ్యూస్ చేయాలి. సో ఇఫ్ అట్ ఆల్ థిక్నెస్ పెరుగుతూ వచ్చింది అనుకోండి, అవి ట్రిపుల్ టైమ్స్ యూస్ చేసే స్కోప్ అనేది ఉంటుంది, ఆర్ అదర్వైజ్ ఇంకా కాస్ట్లీ కూడా అవుతుంది, కాబట్టి ఇంకా దాని యూసేజ్ అనేది రెడ్యూస్ చేస్తారు. అండ్ ఒకవేళ 31st December నుండి అయితే 31st December 2022 నుండి ఇంకా కంప్లీట్ 120 micronsకి తగ్గకూడదు అనమాట. ఓకే, 120 microns. సో దీని ద్వారా ప్లాస్టిక్ సైజ్ పెరుగుతున్న కొద్దీను దాని తాలూకా అంటే యూజ్ అనేది పెరుగుతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్
ప్రొడక్షన్ కాస్ట్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటి అంటే కంప్లీట్గా ప్లాస్టిక్ని ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నారనమాట. అండ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కంప్లీట్ బ్యాన్ చేయాలని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసారా షాంపూ శాషెట్స్ కానీ, కెచప్ శాషెట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్స్. ఒకసారి వాడేసి మనం డస్ట్బిన్లో పడేస్తాం. కాకపోతే అవి తీసుకెళ్ళి బయట కాల్చారు చేశారనుకోండి, దాని నుండి పొల్యూషన్. ఒకవేళ భూమిలో పడేశారనుకోండి, అది మనకి డీకంపోజ్ అవ్వడానికి ఎంత సంవత్సరాలు పడుతుంది. దీని ద్వారా ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి కంప్లీట్గా ప్లాస్టిక్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది మెన్షన్ చేశారు. అంటే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ కంప్లీట్గా బ్యాన్. అలా కాకుండా ఇప్పుడు చెప్పాను చూసారా 75 మైక్రాన్స్, 125 మైక్రాన్స్ తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడ్యూస్ కానీ చేస్తున్నారో, లేదా ఎవరైతే ఇంపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ? ఏవైతే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అండ్ సేల్ చేశారో వాటిల్ని కలెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ అండ్ వాటిల్ని రీసైకిల్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఇంపోర్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద పెట్టడం అనేది జరిగింది. ఇది ఈ పాయింట్ అనేది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఆఫ్ 2016లోనే మెన్షన్ చేసింది. బట్ ఈ అమెండ్మెంట్ రూల్స్లో ఇంకొకసారి మెన్షనింగ్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాన్ ఏదైతే ఉందో అది కంపోస్టబుల్ ప్లాస్టిక్తో ఏదైతే చేస్తున్నారో, అంటే కంపోస్ట్ మెటీరియల్ తోటి ఏదైతే చేస్తున్నారో దానికి ఈ బ్యాన్ అనేది అప్లై అవ్వదన్నమాట. అంటే కంపోస్టబుల్ ప్లాస్టిక్ అనేది చేయొచ్చు. సో దట్ ఇది ఈజ్ అంటే అది ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది కాబట్టి. అయితే ఇది ఇలా ఉంటుండగా ఇంతకీ దీని తాలూకా నెసెసిటీ ఏముంది అసలు ఇండియాలోని ఎందుకు ఇది అవసరమా అసలు? ఎస్, డెఫినెట్లీ ఇది మీకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను మీకు బోర్డు మీద పెడతానో అదంతా కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇండియాలోని యాజ్ ఆఫ్ నౌ 3.5 మిలియన్ టన్స్ ఎవ్రీ ఇయర్ కూడా ప్లాస్టిక్ వేస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎంత అవుతుందో. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్కి అంటే ఒక పర్సన్ యావరేజ్గా రిలీజ్ చేసే ప్లాస్టిక్ అనేది డబుల్ అయిపోతుంది. అంటే పర్ క్యాపిటా యూసేజ్ అనమాట. అలానే 60% ఆఫ్ వేస్ట్ మాత్రమే ఇండియాలోనే యాజ్ ఆఫ్ నౌ కలెక్ట్ చేస్తున్నారు. అండ్ దాంట్లోని హార్డ్లీ రీసైక్లింగ్ అనేది చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ఎన్వైర్మెంట్ పొల్యూషన్ జరుగుతుంది. నాట్ జస్ట్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, ఇఫ్ ఎట్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను ఒక సిగ్నిఫికెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏరియాకి వెళ్ళాం, ఏదో టూరిజం ప్లేస్కి ఎక్కడికో. సో ఆ రివర్ దగ్గర కానీ ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది, ప్లాస్టిక్ అనేది పడేస్తున్నారు, డబ్బాలు అవి ఉన్నాయి, నీట్గా లేదు, అక్కడ హైజీనిక్గా లేదు అంటే ఇంకోసారి కనీసం మనం ఆ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తామా? మనం అట్లీస్ట్ ఒక హోటల్కి వెళ్తేనే మనం అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అంబియన్స్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ హైజీనిక్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని 100 టైమ్స్ మనం ఆలోచించి వెళ్తాం. అలాంటిది ఒకవేళ పర్టికులర్ ప్లేసెస్లోని ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ అనేది పడేస్తే ఇంకా టూరిజం ఎలా ఇంక్రీజ్ అవుతుంది? అలాంటప్పుడు ఫారినర్స్ అనే వాళ్ళు ఎలా విజిట్ చేస్తారు ఇండియాకి? ఏ విధంగా మనకి టూరిజం, ఎకనామిక్ గ్రోత్, డెవలప్మెంట్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది? సో అందుకే మనకేంటంటే నాట్ జస్ట్ ఇదేదో ఒక పెద్ద ఎన్వైర్న్మెంట్ రిలేటెడే కాదు, మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుంది నెగటివ్గా. అండ్ ఇండియా తాలూకా ఏదైతే ఆ ప్రెస్టేజ్ ఆర్ ప్రైడ్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ లెవెల్లో డ్యామేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ వెరీ సింపుల్ దట్ మనం ఏమంటాం, మన ఫ్రెండ్స్తో గట్రా మాట్లాడే, అబ్బా మన పక్కింటి వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏంటి అసలు ప్లాస్టిక్ కూడా వాళ్ళు అస్సలు చెత్తగా ఇల్లు అంతా మెయింటైన్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ పడేయడం అని సింపుల్గా చెప్తాం. అలాంటప్పుడు గ్లోబల్ లెవెల్లో ఇండియాలోని ఒకవేళ ఇలాగా వేస్ట్ మేనేజ్మెంట్ కానీ చేయకపోతే అదర్ కంట్రీస్ కూడా చాలా సింపుల్గా ఇలానే మాట్లాడతారు. అండ్ దీనివల్ల మన రెప్యుటేషన్ అనేది కూడా చాలా డ్యామేజ్ అవుతుంది.
ఇవంతా కూడా మన హెల్త్కి ఇంపార్టెంట్, మన కంట్రీకి డ్యామేజ్ అండ్ రెప్యుటేషన్కి మనకి ప్రాబ్లం అవుతుంది, ఎన్వైర్మెంటల్లీ ఎకనామికల్లీ అన్నిటికీ డ్యామేజ్ అవుతుంది ప్లాస్టిక్ అనేది. సో అట్లీస్ట్ ఫ్రమ్ సిటిజన్ పర్స్పెక్టివ్ నుండి, ఎందుకంటే యూపీఎస్సీకి మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన కాంటెక్స్ట్, మన కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఉండాలి. సో అట్లీస్ట్ మనమైనా సరే ప్లాస్టిక్ అనేది మాటి మాటికి యూజ్ చేయడం కానీ లేదా ఆల్టర్నేటివ్ కానీ ఉందంటే మనం మార్చుకోవడం. ఇఫ్ ఎట్ ఆల్ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే బ్యాగ్స్ అవి యూజ్ చేయడం కానీ, ఈ ప్లాస్టిక్ ఫోక్స్ లాంటివి యూసెస్ అనేవి తగ్గించేయడం కానీ, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏంటంటే మన తాలూకా కాంట్రిబ్యూషన్ అనేది అట్లీస్ట్ ఎన్వైర్న్మెంట్కి, సొసైటీకి అనేది ఉంటుందన్నమాట. అయితే అదంతా పక్కన పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికోసం అంటే ఈ మెషర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటేంటి చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. సో నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ అనేవి పెట్టిందనమాట. ఈ కంట్రోల్ రూమ్స్ అనేవి 24/7 ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, అంటే ఎవరైనా ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, తెలియకుండా ఇంపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి కంట్రోల్ రూమ్స్ అండ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేవి నేషనల్ లెవెల్లోని, స్టేట్ లెవెల్లోని పెట్టింది. అండ్ అలానే బార్డర్ చెకింగ్ పాయింట్స్. సో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళేటప్పుడు బార్డర్స్లోని కంప్లీట్గా చెక్ చేసి పంపించడం కానీ, ఆర్ అదర్వైజ్ యూనియన్ టెరిటరీస్లోని బయట, ఎస్పెషల్లీ గ్లోబల్ లెవెల్లో మనకి ఇంటర్నేషనల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ బౌండరీస్లోని స్ట్రిక్ట్ బార్డర్ చెక్ పాయింట్స్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ అలానే ప్రాకృతి అన్న పేరు మీద బిహేవియరల్ చేంజ్ క్యాంపెయిన్ అన్నమాట. బిహేవియరల్ చేంజ్ అంటే ఏంటి, ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, వీటి నెగటివ్స్ మీద, ఈ ప్లాస్టిక్ యూసెస్ తాలూకా నెగటివ్స్ వీటన్నిటిని ఫోకస్ చేస్తూ ప్రాకృతి అనే మాస్కాట్ ద్వారా ప్రజల్లోని అవేర్నెస్ అనేది తీసుకొచ్చి వాళ్ళలోని బిహేవియరల్ చేంజ్ అనేది తీసుకురావడానికి ఈ పర్టికులర్ ప్రాకృతి అనేది యూజ్ చేస్తున్నారనమాట. అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, ఇంకా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వీళ్ళిద్దరూ కూడాను వేరియస్ ఈ గవర్నెన్స్ పోర్టల్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. ఎందుకోసం, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అన్ని తెలుసుకోవడానికి, ఆర్ అదర్వైజ్ ప్రజలు ఎవరైనా యూజ్ చేస్తున్నట్టు, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్టు, ఇంపోర్ట్ చేస్తున్నట్టు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు అప్లోడ్ చేయడానికి, అండ్ ఎవరికైనా సరే గ్రీవెన్స్ రెడ్రెసల్ కానీ ఉందంటే, ఎటువంటి గ్రీవెన్సెస్ కానీ ఉన్నాయంటే ఆ గ్రీవెన్సెస్ని రెడ్రెస్ చేయడం కోసం అని చెప్పేసి డిఫరెంట్ పోర్టల్స్ అవి క్రియేట్ చేశారనమాట. అలానే మొబైల్ యాప్ అండ్ మానిటరింగ్ మాడ్యూల్ అంటే ఏంటి, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఏ విధంగా రెడ్యూస్ అవుతుంది, ఏ విధంగా దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి అని చెప్పేసి మానిటరింగ్ పోర్టల్ కూడా అనమాట. ఓకే, సో ఈ విధంగా కంప్లీట్గాను ఈ పర్టికులర్ మెకానిజమ్స్ అవి తీసుకొని స్టేట్ గవర్నమెంట్స్కి, అన్ని యూనియన్ టెరిటరీస్కి కంప్లీట్గా ఆర్డర్స్ అవి, గైడ్ లైన్స్ అవి రిలీజ్ చేసి ఈ ప్లాస్టిక్ ఎస్పెషల్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూరా కంప్లీట్ బ్యాన్ చేయడానికి గవర్నమెంట్ ఏమొచ్చి ఒక బ్రాడ్ ప్లాన్, గైడ్ లైన్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రిపోర్ట్ అనేది చెప్తాను, అది ఎస్పెషల్లీ రిపోర్ట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఓఈసిడి ఏంటి అంటే ఒక రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట, గ్లోబల్ ప్లాస్టిక్ అవుట్లుక్. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ దట్ డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అనేది మనకు అడిగే స్కోప్ ఉంటుంది. Global Plastic Outlook, recently seen in the news. This report is given by OECD, Organization for Economic Cooperation and Development. అయితే 2060 కల్లా పాలసీ సినారియో అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ప్లాస్టిక్ యూసేజ్ అనేది 2060 కల్లాను ఏమవుతుందంటే ఆల్మోస్ట్ గ్లోబల్ లెవెల్లో ట్రిపుల్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే ఈ ప్లాస్టిక్ లీకేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఫిల్ కానీ ఆర్ అదర్వైజ్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్స్ ఏవి ఉన్నాయో అవి కూడా ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ ట్రిపుల్ అయిపోయే స్కోప్ ఉందని చెప్పేసి పాలసీ అవుట్లుక్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ రిపోర్ట్స్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేవి రిపోర్ట్స్ మీద ఇచ్చేస్తారనమాట. సో అందుకే రిపోర్ట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దిస్ గ్లోబల్ ప్లాస్టిక్ అవుట్లుక్ రిపోర్ట్ హ్యాస్ బీన్ గివెన్ బై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్. ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ ఆఫ్ 2022. అయితే మనకి రూల్స్ అనేవి 2022లోనే ఆబ్వియస్లీ ఎవరిచ్చి ఉంటారు, ఇంకెవరు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఈ రూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దేనికి రూల్స్, మనకి ఫారెస్ట్ కన్జర్వ్ చేయడానికని ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 అనేది ఉండింది. ఈ 1980 ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పేసి 2003లోని కొన్ని రూల్స్ అనేవి పాస్ చేశారు. ఈ 2003 రూల్స్కి అమెండ్మెంటే, అంటే కొన్ని యాడింగ్ అప్ చేయటమే ఈ 2022 తాలూకా అమెండ్మెంట్ రూల్స్ అన్నమాట. అయితే ఈ రూల్స్లోని ఏం మెన్షన్ చేశారు అనేది చూద్దాం. కొన్ని బాడీస్ అనేవి క్రియేట్ చేశారనమాట. ఆ బాడీస్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ. ఓకే, ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 ప్రకారంగా ఎవరైనా సరే ఏ స్టేట్లోనైనా యూనియన్ టెరిటరీలోనైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఆ కంపెనీ పర్పస్ కానీ లేకపోతే ఫ్యాక్టరీ పర్పస్ కానీ డెవలప్మెంటల్ పర్పస్ కానీ ఒకవేళ యూజ్ చేసినట్లయితే దాన్ని అంటే దాని ఇంపాక్ట్ అనేది ఫారెస్ట్ మీద ఎలా పడుతుంది, లేదా దాని ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి వాటి కోసం స్క్రీనింగ్ కమిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ద కమిటీనే ఈ ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీని ఈ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అనేది ఫామ్ చేసుకుంటుంది అనమాట. అండ్ తర్వాత అట్లీస్ట్ ఈ కమిటీ ఏంటంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి మీటింగ్ అనేవి అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి. అండ్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుండి కానీ ఆర్ యూనియన్ టెరిటరీస్ నుండి ఎక్కడ నుండి అయినా సరే ఏ ప్రపోజల్స్ అనేవి వస్తే, ఒకవేళ డెవలప్మెంటల్ ప్రపోజల్స్ కానీ ఒకవేళ వచ్చినట్లయితే వాటిని స్క్రీన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ అన్నమాట. అండ్ నెక్స్ట్ కమిటీ వచ్చేసరికి రీజనల్ ఎంపవర్డ్ కమిటీ. ఇది రీజనల్ పరంగా అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఇది కన్స్టిట్యూట్ చేస్తుంది. ఎవ్రీ రీజియన్కి కూడాను, ఎవ్రీ గ్రూప్ ఆఫ్ రీజియన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెడుతుంది. అండ్ ఇవి కూడా అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్స్ మీద డిస్కషన్స్ కోసం అనమాట. ఈదర్ ప్రాజెక్ట్ అప్రూవల్స్కి అయినా సరే, ప్రాజెక్ట్ రిజెక్షన్స్కి అయినా సరే ఈ యొక్క పర్టికులర్ కమిటీ అనమాట, రీజనల్ ఎంపవర్డ్ కమిటీ. అలానే అడ్వైజరీ కమిటీ, ఆ పేరులోనే ఉంది అడ్వైజరీ కమిటీ అని. దిస్ కమిటీ ఈజ్ ఫర్, ఇది ఎవ్రీ మంత్కి ఒకసారి కూడా అట్లీస్ట్ కలవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ కానీ, రీజనల్ ఎంపవర్డ్ కమిటీ కానీ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కానీ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ యూనిటీకి రిలేటెడ్, అంటే ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఎటువంటి అడ్వైజరీ కావాలన్నా సరే వీటికి కంటిన్యూస్ అడ్వైజరీస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఈ అడ్వైజరీ కమిటీ అన్నమాట. సో ఏవైనా ప్రాజెక్ట్స్ అప్రూవల్ చేస్తున్నప్పుడు కానీ రిజెక్షన్స్ అనేవి చేస్తున్నప్పుడు వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసే కమిటీనే ఈ అడ్వైజరీ కమిటీ అన్నమాట. అయితే ఇవి మేజర్ కమిటీస్. దానితో పాటు మనకి ఇంకా ఏం మెన్షన్ చేశారనమాట, వేరియస్ అప్రూవల్స్ అనమాట. సో టైం ఫ్రేమ్ కూడా, టైం ఫ్రేమ్ అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు సంవత్సరాలు సాగదీయకుండా ఇక్కడ నుండి ఏంటి అంటే, ఒకవేళ 5 to 10 hectares ఆఫ్ ల్యాండ్లో అయితే, ఒకవేళ నాన్ మైనింగ్ ప్రాజెక్ట్స్ అయితే అవి, అంటే మైనింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కాకపోతే అవి అట్లీస్ట్ 60 days లోపల అప్రూవల్ అనేది ఆర్ రిజెక్షన్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మైనింగ్ ప్రాజెక్ట్ అనుకోండి 5 to 40 hectares. దిస్ ఈజ్ రియలీ సారీ ఫర్ దిస్, ఐ గోట్ కన్ఫ్యూజ్డ్. సో 5 to 40 hectares లోపల ఒకవేళ నాన్ మైనింగ్ ప్రాజెక్ట్స్ అయితే 60 days, మైనింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఒకవేళ 75 days లోపల అప్రూవల్స్ ఆర్ రిజెక్షన్స్ అనేవి ఇవ్వాలి. అదే ఒకవేళ 40 hectares దాటి ఒకవేళ లార్జర్ ఏరియాస్ అయితే, అంటే లైక్ మోర్ దాన్ ఒకవేళ 100 hectares అయితే, నాన్ మైనింగ్ ప్రాజెక్ట్లో అయితే, నాన్ మైనింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి 120 days, ఒకవేళ మైనింగ్ ప్రాజెక్ట్స్ అయితే 150 days. అంటే దీనికి డబల్ అనమాట. అంటే అట్లీస్ట్ లైక్ 100 acres కంటే ఒకవేళ ఎక్కువ అయితే. అండ్ తర్వాత ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే కాంపన్సేషరీ ఎఫారెస్టేషన్. అంటే
కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ల్యాండ్ అనేది ఫారెస్ట్ ఏరియా, దీంట్లోని సగం అనేది డెవలప్మెంటల్ పార్ట్ కోసం ఇక్కడ చెట్లన్నీ నరికేస్తున్నారు. సో ఇంకొక పర్టికులర్ ఏరియాలోని ఇదే ల్యాండ్ ఇదే ఎకాలజీ తోటి అదే విధంగా ఎఫారెస్టేషన్ అనేది చెయ్యాలన్నమాట. ఫారెస్టేషన్ అంటే చెట్లు అవి మళ్ళీ తిరిగి నాటడం, ఫారెస్ట్ అనేది మళ్ళీ రిక్రియేట్ చేయడం అనమాట. సో దాన్ని కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అంటారు. సో ఇది దేనికి అంటే ఏదైతే ఫారెస్ట్ అనేది తీసేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డెవలప్మెంటల్ పర్పజెస్కి అలాంటివి మళ్ళీ ఇంకొక చోట్ల నాటినట్లయితే ఆ బ్యాలెన్స్ ఎకోసిస్టమ్ అనేది మెయింటైన్ చేయడానికి అవుతుంది. ఇక్కడ ఎటువంటి విధంగా అయితే ఎకోసిస్టమ్ అనేది ఉంటుందో, ఎక్కడైతే ఫారెస్టేషన్ చేస్తున్నారో సేమ్ ఎకోసిస్టమ్ అనేది మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏ ఫారెస్ట్ యాక్ట్ ఆఫ్ 1927 పరంగా కానీ లేదా 1996 సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ఫారెస్ట్ డెఫినేషన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఫారెస్ట్ డెఫినేషన్ ప్రకారంగా ఎఫారెస్టేషన్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. అయితే మనకి రూల్స్ అనేవి కూడా ఈ రూల్స్లో కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్తో పాటు ట్రైబల్ రైట్స్ అనేవి మెయింటైన్ చేశారనమాట. ఈ ట్రైబల్ రైట్స్ ఏంటి? ఇఫ్ అట్ ఆల్ ఏ రూల్స్ అయినా సరే ఎవరికైనా అప్లై అవుతాయి, ఏవి అప్లై అవ్వవు అని చెప్పేసి పర్టిక్యులర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీస్కే ఉంటుంది పవర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ట్రైబల్ రైట్స్ గురించి. సో అక్కడ ఫారెస్ట్ రైట్స్ కానీ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే తరతరాలు బట్టి ఫారెస్ట్ డ్వెల్లర్స్ ట్రైబల్స్ ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళ రైట్స్ని కాపాడే రెస్పాన్సిబిలిటీని కానీ సేవ్ చేసే రెస్పాన్సిబిలిటీ కానీ ఆ స్టేట్ గవర్నమెంట్స్కి ఆర్ యూనియన్ టెరిటరీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 ప్రకారంగా ఏంటి అంటే గ్రామ్ సభ అలాంటి డెసిషన్స్ తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ రూల్స్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ పైకి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత ఒకవేళ లెస్ దెన్ 5 hectares అయితే 5 hectares లోపల ఒకవేళ ల్యాండ్ అనుకోండి, దానికి డోంట్ రిక్వైర్ ఎనీ అప్రూవల్ అనేది అవసరం లేదు. జస్ట్ స్క్రీనింగ్ అనేది చేస్తే సరిపోతుంది. ఏ విధంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఏంటి అనేది స్క్రీనింగ్ అనేది చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ పర్టికులర్ రూల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి రిలేటెడ్ ఫండింగ్ అనేది ఉంటుంది. అలానే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ 1980 ప్రకారంగా ఏదైతే ల్యాండ్ 1927 పరంగా కానీ 1996 పరంగా అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పరంగా ఫారెస్ట్ అనే డెఫినేషన్ అనేది కన్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980ని పాస్ చేయడం జరిగింది. అట్లీస్ట్ ఈ యాక్ట్కి 2 సార్లు అమెండ్మెంట్ చేశారు. ఒకటి 1988లోని అండ్ ఇంకొకటి 1996. ఇది ఎప్పుడు సుప్రీంకోర్టు వడిక్ తర్వాత అనమాట. ఆ కోర్టు జడ్జ్మెంట్ పేరే గోదావర్మన్ జడ్జ్మెంట్. దీని ప్రకారంగా ఈ గోదావర్మన్ జడ్జ్మెంట్ ప్రకారంగా సుప్రీంకోర్టు పరంగా కేవలం ఫారెస్ట్ డెఫినేషన్ అంటే 1927 పరంగానే కాదు, ఏదైతే డిక్షనరీలో ఫారెస్ట్ మీనింగ్ అంటే ఏదైతే వస్తుందో అండ్ ఏవైతే ఎక్కడైతే కొంచెం ఏరియాలోనైనా ఫారెస్ట్ ఒకవేళ చెట్లు అనేవి ఉంటే వాటిల్ని కూడా ఫారెస్ట్ కిందే కేటగరైజ్ చేస్తారని 1996లోని సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా కన్సర్వ్ చేయడం అనేది గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ. అండ్ వాటిల్లోని ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ అనేవి ఎన్ష్యూర్ చేయటం కూడా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎందుకంటే వాళ్ళు తరతరాలు బట్టి వాళ్ళ ల్యాండ్ అది ఉంటున్నారు. వాళ్ళ నేచర్ వాళ్ళ మదర్ లాగా వాళ్ళు ఆ నేచర్ని ఆ ఫారెస్ట్ని ఆ యానిమల్స్ని కాపాడుకుంటున్నారు. ఇప్పుడు సడన్గా యాజ్ ఆఫ్ నౌ వచ్చి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఎట్సెట్రా అని చెప్పేసి ఆ ల్యాండ్ అనేది తీసుకోవడం అది ఎక్స్ప్లాయిటేషన్ అవుతుందనమాట. సో వీటిల్ని కన్సర్వ్ చేయడానికి సేవ్ చేసుకోవడానికి యాక్ట్ అనేది పాస్ చేశారు. అంతకుముందు 1927 అనేది బ్రిటిష్ లా అనమాట, కొలోనియల్ లా. అది చాలా వరకు ఏంటి అంటే పార్షియాలిటీగా ఉందన్నమాట. అందుకే ఇండిపెండెన్స్ తర్వాత మన యాక్ట్స్ అనేవి మార్చుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫర్ ఆల్ టుడే. అండ్ మీకు ఏమైనా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ దీని రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను. ఆ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ అనేది చూసి తర్వాత మనం వి షల్ ఎండ్ అప్ దిస్ సెషన్.
సో దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మనం ఎలాగైతే కరెంట్ అఫైర్స్ అనేవి కాంప్రహెన్సివ్గా రివైజ్ చేస్తున్నామో అదేవిధంగా మన టోటల్ 1 year తాలూకా రివిజన్ కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా చేయాలి అని చెప్పేసి 50 hours ప్లస్ టీచింగ్ తోటి ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ మాడ్యూల్ అనేది లాంచ్ చేయడం జరిగింది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. సో దీన్ని నేనే కవర్ చేస్తాను. మీకు దీంట్లోని పాలిటీ రిలేటెడ్, ఐఆర్ రిలేటెడ్, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్, వాట్ నాట్, ఎవ్రీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ యూపీఎస్సీ మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తాం విత్ క్వశ్చన్స్ అనమాట. అవి మీకు వెంటనే పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా కండక్ట్ చేస్తాం అనమాట వెంటనే. సో హోల్సేల్గా మీకు 3 times రివిజన్ అనేది అయిపోతుంది వీటి మీద. ఇదంతా కూడా మీకు ప్రిలిమ్స్ 2023 వరకు కూడా వ్యాలిడ్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు పీడిఎఫ్స్ అనేవి చదవచ్చు, అలానే మీరు క్లాసెస్ అనేవి కూడా ఆన్లైన్ ప్లస్ రికార్డెడ్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు. అండ్ 24/7 మీకు ఎప్పుడు ఏదైనా డౌట్ వచ్చిందంటే మీరు నాకు ఇమీడియట్గా కాంటాక్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇదంతా మీకు కేవలం 999 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఇప్పుడు వి షల్ సీ నౌ ద క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. SUP అన్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ అన్న ఒకటి. గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ that SUP will be completely banned from 1st July 2022. కంప్లీట్గా బ్యాన్ చేస్తూ 1st July 2022 ద్వారా గవర్నమెంట్ రీసెంట్గా నోటిఫై చేసింది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? అండ్ EPR విల్ బీ అప్లికబుల్ టు ద ప్లాస్టిక్ మేనేజ్మెంట్. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద అప్లై అవుతుంది అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని అడుగుతున్నారు. సో A1 ఓన్లీ, B2 ఓన్లీ, C బోత్, D నన్. మీకు ఒకవేళ ఆర్టికల్ కానీ అర్థమైనట్లు అనుకోండి, క్లియర్గా ఆన్సర్ సింపుల్గా పెట్టేయగలరు. ఇఫ్ అట్ ఆల్ మీకు అర్థం కాలేదనుకోండి, అది మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు అనుకోండి, ఈధర్ అది ప్రాపర్గా వినలేదు లేదా మీకు అది అర్థం కాలేదు అనేది. ఇంకొకసారి అది వినడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. వెరీ వెరీ సింపుల్ ఇన్ ద నేచర్. అండ్ క్వశ్చన్ ఏదైనా వస్తే సింపుల్గా మీకు 2 marks మీ చేతుల్లో ఉన్నట్టే. Okay, I hope this is clear. Have a good day, students. All the very best for your UPSC preparation prelims. And don't worry, students, you will rock in the exam. Just have faith in your preparation, have faith in your confidence. అంతే, మీకు అస్సలు మీ ప్రిపరేషన్ మీద మీరు జస్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఉంచుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీద అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ కేర్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.